ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అంజనీ పుత్రుడైన హనుమంతుని తాకుబిడ్డ, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతో ఇష్టపడిన వ్యక్తి, తనే సర్వస్వం, తనే లోకం అనుకున్నావు. ఆ వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదా. ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావో, ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా, అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నారా, లేదంటే నన్ను మర్చిపోయారా, మళ్ళీ నన్ను కలుస్తారా లేదా అని అనేక రకాలుగా అనుకుంటున్నావు కదా. చూడమ్మా, నువ్వు ఏమీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో మంచి మార్పు అనేది వస్తుంది తల్లి. నిన్ను అతను ఒక స్టార్లా చూస్తున్నారు. నువ్వు ఆ వ్యక్తి గురించి అనుకున్నప్పుడు, ఆ వ్యక్తిని నువ్వు ఇష్టపడినప్పుడు, వెంటపడినప్పుడు ఆ వ్యక్తి నిన్ను చాలా నిర్లక్ష్యం చేశారమ్మా. నీ నుండి దూరం అయిపోయారు. కారణం ఏదైనా కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, ఏదైనా సరే, పేరెంట్స్ కావచ్చు, కారణం ఏవైనా సరే ఆ వ్యక్తి అయితే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారమ్మా. నువ్వు ఎంత ప్రేమను చూపించినా, ఎంత ప్రయారిటీ ఇచ్చినా ఆ వ్యక్తి అయితే నీ యొక్క లైఫ్ నుంచి వెళ్ళిపోయాడు తల్లి. కానీ ఆ వ్యక్తికి నీ నుంచి దూరమైన తర్వాత నీ విలువేంటో తెలిసింది. నిన్ను ఒక స్టార్లా ఊహించుకుంటున్నారు. నీ ప్రేమ విలువ అనేది తెలుసుకున్నారు. ఆ వ్యక్తికి ప్రస్తుతానికి నీ గురించి ఆలోచిస్తున్నాడమ్మా. నీతో మింగిల్ అవ్వాలని అనుకుంటున్నారు. అయితే నీతో రిలేషన్ కొనసాగించాలి అనుకుంటున్నారు. నువ్వు తన లైఫ్లో ఉన్నప్పుడు, తనకి ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు నీ వాల్యూ తెలుసుకోకుండా ఆ వ్యక్తి అయితే నీ లైఫ్ నుంచి దూరం అయిపోయారు. ఆ వ్యక్తి అయితే నేను చీట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ వాల్యూ ఏంటో తెలిసి వచ్చింది. అలాగే బయట అంటే ఏదైనా సరే ఒక వ్యక్తి ఆలోచిస్తున్నారు కదా, నేను ఇష్టపడిన వారిని నేను చీట్ చేసి వచ్చానని చాలా పశ్చాత్తాప పడుతున్నాడు తల్లి. నేను ఎంత తప్పు చేశానో, ఎంత మోసం చేశానో, నన్ను నమ్మిన వ్యక్తిని ఎంతలా మోసం చేశాననే వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు. ఎంతోమంది ప్రేమ చూపించినా సరే ఆ వ్యక్తికి ఆ ప్రేమ నచ్చడం లేదు. కేవలం నీ ప్రేమ కోసమే పరితపిస్తున్నాడు బిడ్డ. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయానమ్మా. ఎలా అయినా సరే నీ ప్రేమను పొందాలని కోరుకుంటున్నారు. ఆ వ్యక్తికి ఈగో అనేది ఎక్కువగా ఉంది. అంటే ఎంత ప్రేమ ఉన్నా సరే బయటపడడం లేదు. చాలా ఫీల్ అవుతున్నారు. పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తున్నారు. తనకి నీ ప్రేమను ఎలా తెలియచేయాలో తెలియడం లేదు. కొంచెం అమాయకత్వంగా ఉండిపోతున్నారు. నేనే ముందుగా మాట్లాడితే ఎక్కడ చులకనైపోతానన్న భావన కూడా ఆ పర్సన్కి ఎక్కువగా ఉంది తల్లి. అంటే చాలా మంచివారు, అలానే చెడ్డవాడు కాదమ్మా. చాలా మంచి వ్యక్తి. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. అందుకు ప్రాణమని ఇస్తాడు. కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినా సరే తట్టుకోలేరు. సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు ఉండాలని కోరుకుంటారు. నలుగురిలో గౌరవం, మర్యాదలు పొందాలని అనుకుంటారు. ఒక టీంలో ఒక పర్సన్గా ఉండడానికి, అంటే ఒక లీడర్గా ఉండడానికి ఆ వ్యక్తి అయితే ఇష్టపడుతున్నారు. ఏదైనా ఒక బ్యాడ్ నేమ్ వచ్చిందంటే చాలు, చాలా బాధపడతారు. గతంలో నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా డబ్బును సంపాదించడం, లేదంటే పేరెంట్స్ మాట వినడం, చెప్పుడు మాటలు వినడం, ఏ విధంగా నీ గురించి చెడుగా ఆలోచించి ఇంట్లోనే మనసులోంచి దూరం అవ్వడం, ఆ వ్యక్తికి ఇప్పుడైతే నీ విలువేంటో తెలిసొచ్చిందమ్మా. నీ ప్రేమేంటో ఇప్పుడు వారికి అర్థమైంది. కాబట్టి ఎలా అయినా సరే నీకు దగ్గర కావాలని కోరుకుంటున్నారు. ఆ బంధం కొనసాగించాలి తల్లి అని కోరుకుంటున్నారు. కొంచెం భయపడుతున్నారు తల్లి. నువ్వు ఏమంటావో అని, నీ ప్రేమను చూపిస్తావో లేదో అని ఆ వ్యక్తికి బాధపడుతున్నారు. నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే బాగున్ను, ఒక ఫోన్ మాట్లాడిని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు తల్లి. నువ్వు ఆ వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదా, ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూసావు కదా. నీ నుంచి దూరం అయిపోయారని నీ ఆలోచన కరెక్ట్ కాదు
కాదమ్మా, నువ్వు మాట్లాడడం వల్ల ఏమీ కాదు, నీకు వచ్చే చిన్నతనం ఏమీ లేదు, నీ విలువ అనేది ఎక్కడ కూడా తగ్గదమ్మా. ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది కదా, నీ గురించి నీ ప్రేమ గురించి తెలుసుకున్నారు కదా, నీ విలువేంటో అర్థం చేసుకున్నారు. ఈ సమయంలో నువ్వు మాట్లాడడం వల్ల ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం వస్తుంది. నీ బంధం బలపడాలంటే ఎవరో ఒకరు ముందుగా అడుగు వేయాలి. ఆ వ్యక్తి భయపడుతున్నారు కాబట్టి నువ్వే ఒక అడుగు ముందుకు వెయ్యమ్మా. నీకే అర్థమవుతుంది, నీ యొక్క బంధం అనేది బలపడుతుంది. నీ యొక్క బంధం అనేది వివాహ బంధంగా మారుతుంది తల్లి. ఇద్దరిది స్వచ్ఛమైన ప్రేమ కుటుంబాలు కూడా వివాహానికి ఒప్పుకుంటాయి. అలా చేసే బాధ్యత కూడా నాది. నీకు ఇష్టమైనటువంటి వృత్తిలో మార్పు వస్తుంది బిడ్డ. నీ జీవితం పొరపాటు జరగకుండా చూసుకోండి. మీ యొక్క ప్రేమ బంధం అనేది వివాహ బంధంగా మారడానికి మీకు కానీ ప్రయత్నం చేయాలి. మీ పెద్దల్ని మీరు ఒప్పించుకోవాలి. అలా చేసే బాధ్యత నాది తల్లి. నువ్వు దేని గురించి ఆలోచించొద్దు. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి అసలు చోటు అనేది ఇవ్వకండి. ఎందుకంటే మూడో వ్యక్తి వల్ల మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి మూడో వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు ఇవ్వద్దు. ఇద్దరు కూడా ఏదైనా సరే నిర్ణయం తీసుకున్నప్పుడు కలిసే తీసుకోండి. అప్పుడే మీ జీవితంలో సక్సెస్ అవుతారు తల్లి. కలకాలం సంతోషంగా ఉంటారని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.